ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తున్న దేవుని బట్టి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను. కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం నిన్ను చూసి చాలామంది ఇలా అంటున్నారేమో, నీ జీవితం ఎప్పటికీ మారదు, నీవు అభివృద్ధి చెందలేవు, డెవలప్ కాలేవని మాట్లాడుతున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వ్యాపిస్తావు, అభివృద్ధి చెందుతావు. దేవుణ్ణి అంగీకరించినప్పటికీ, పరిశుద్ధాత్మ రక్షణలో జీవిస్తున్నప్పటికీ మారలేదు నీ జీవితం అని, ఎప్పటికీ ఇంతేనని విమర్శించే విమర్శకుల మధ్య జీవిస్తున్నావేమో. వారి మాటలు నిన్ను కృంగదీసేవిగా ఉన్నాయేమో. అయితే ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను ధైర్యపరుస్తుంది. మనుషుల మాటలు నీటిపై రాతల వంటివి అనేది లోక సామెత. అయితే దేవుని మాట బండ మీద రాసిన రాత లాంటిది, అది ఎప్పటికీ మారదు. మనుషుల మాటలు ఏవి కూడా నిన్ను శాసించలేవు, నీ బ్రతుకును మార్చలేవు. కానీ దేవుని మాట నిన్ను నిలబెట్టేది, బాగు చేసేది, విస్తరింపచేసేది. ఏమంటున్నాడు దేవుడు అంటే, నీవు వ్యాపిస్తావని. పాడైన స్థలాలను నివాస స్థలాలుగా చేసేవాడు దేవుడు. దేవుని గొప్పతనం అదే. పాడైన స్థితిని, పాడైన జీవితాన్ని సుందరంగా, ఉపయోగకరంగా చేసేవాడు దేవుడు. ఎవరో ఏదో చేశారని కాదు, కానీ కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని నష్టంలోనికి, కష్టంలోనికి తీసుకెళ్ళిపోతాయి. అయితే దేవుని చేతికి మన జీవితాలు అప్పగిస్తే ఆయన బాగు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ప్రభు ఎప్పుడూ మనల్ని ఆశీర్వదించాలనే ఇష్టపడుతున్నాడు. మొదటిగా ఆత్మలో వర్ధిలింప చేస్తాడు, తర్వాత అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తాడు. దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఎలాంటి స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలు అభివృద్ధి పరిచేవాడు, ఆశీర్వదించే దేవుడు, వ్యాప్తి చెందించే దేవుడు అని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలను ఫలింపచేయండి, ఆశీర్వాదాలతో నింపండి. మాతో మాట్లాడిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను అభివృద్ధి చేసే దేవుడు నీ ఒక్కడివేనని నమ్ముతూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.